ఎప్పుడు యూజ్ చేస్తాం, హ్యాస్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. హ్యావ్ అనేది ఐ, వి, దే, యు. హ్యాస్ అనేది హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఒక్కో కేసులో ప్లూరల్, సింగులర్ ఉన్నప్పుడు హ్యాస్ యూజ్ చేస్తాం. ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ డాష్ అండ్ యాపిల్, ఐ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? హ్యావ్ యూజ్ చేయాలి. హ్యావ్, ఐ హ్యావ్ an apple. He dash a book. He అనేది సింగులర్, he అనేది has యూజ్ చేస్తాం. He has a book. Birds dash wings. Birds అనేది ప్లూరల్ కాబట్టి మనం have యూజ్ చేస్తాం. Have, birds have wings. We dash to rent a car. We అనేది ప్లూరల్ కాబట్టి have యూజ్ చేస్తాం. You dash a cat. You అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి మనం have యూజ్ చేస్తాం. You have a cat. They dash a test. దే ఎప్పుడు యూజ్ చేస్తాం? హ్యావ్, దేకి హ్యావ్ యూజ్ చేస్తాం. దే హ్యావ్ ఏ టెస్ట్. హీ డాష్ ఏ ల్యాప్టాప్. హీ అనేది సింగులర్, కాబట్టి మనం హ్యాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, కీర్తి డాష్ బీన్ టు ప్యారిస్. కీర్తి అనేది సింగులర్, కీర్తి షీ కాబట్టి మనం హ్యాస్ యూజ్ చేస్తాం. యూ డాష్ టు గో టు స్కూల్. యూ అనేది యూ ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం. యూ హ్యావ్ టు గో టు స్కూల్. ఐ డాష్ ప్లేడ్ సాకర్ అంటే ఐ అనేది హ్యావ్, ఐ ఉన్నప్పుడు మనం హ్యావ్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ ప్లేడ్ సాకర్. ఇట్ డాష్ ఏ రెడ్ బాల్. ఇట్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? హ్యాస్ యూజ్ చేయాలి. ఇట్ హ్యాస్ ఏ రెడ్ బెల్. స్కాట్ డాష్ యాన్ అంబ్రెల్లా. స్కాట్ డాష్ యాన్ అంబ్రెల్లా. స్కాట్ అనేది హీ అన్నప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. స్కాట్ హ్యాస్ యాన్ అంబ్రెల్లా. నిల్షిక డాష్ టు సీ యూ. నిల్షిక అనేది నిల్షిక డాష్ టు సీ యూ. షీ ఉన్నప్పుడు హ్యాస్. నిల్షిక హ్యాస్ టు సీ యూ. ఐ డాష్ యాన్ ఐడియా. ఐ ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ యాన్ ఐడియా. ది కార్ డాష్ ఎ డెంట్. కారు అనేది సింగులర్ కాబట్టి మనం సింగులర్ ఉన్నప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. ది కార్ హ్యాజ్ ఏ డెంట్. ఇలాగా మనం ఇంగ్లీష్ గ్రామర్లో హ్యావ్ ఉన్నప్పుడు, హ్యాజ్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది ఇందులో తెలుసుకున్నాం.